మలాకి 2:14 ఇందులో యవ్వన కాలంలో పెళ్ళి చేసుకొని మ్యారేజ్ చేసుకొని అన్యాయంగా విడువబడినటువంటి భార్యలో గురించి రాయబడి ఉన్నది. జాగ్రత్తగా విందాము. 14వ వచనము. యవ్వన కాలమందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి అయ్యెను. యవ్వన కాలమందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన, న్యాయంగా కాదండి, అన్యాయంగా మరి పెళ్లి చేసుకున్న తర్వాత భార్యల మీద అనవసరమైనటువంటి నెపాలు మోపి వాళ్ళని విడిచిపెట్టేవారుగా ఉంటే వాళ్ళ తరపున దేవుడి సాక్షిగా నిలబడతాను అంటున్నారు. కాబట్టి ఎవరు కూడా అన్యాయంగా లేనిపోని నిందలు మోపి వాళ్ళ వైఫ్స్ని విడనాడకూడదు. ఒకవేళ అలా చేస్తే దేవుడు వారి పక్షమున, అంటే వాళ్ళ భార్యల పక్షమున నిలబడి ఉంటాను అంటున్నారు. తీర్పు తీర్చేటప్పుడు కఠినమైనటువంటి శిక్ష వాళ్ళకు ఉంటుంది అని అర్థం అన్నమాట.